ఒక అందమైన పచ్చని అడవిలో చిన్న కోడిపిల్లలతో కలిసి ఒక కోడి నివసించేది. ఆ కోడికి ఒక ముద్దైన కోడిపుంజు ఉండేవాడు. ప్రతిరోజూ కోడిపిల్లలను చూసుకుంటూ, వారికి అడవి జీవితం గురించి నేర్పడం కోడి అలవాటు. అడవిలో జాగ్రత్తగా ఉండాలి పిల్లలు, ఐక్యతే మన బలం అని కోడి చెప్పేది. ఒకరోజు కోడిపిల్లలు ఆడుకుంటూ అడవిలో కొంచెం లోపలికి వెళ్ళిపోయాయి. అప్పుడు అక్కడే పూల మధ్యలో దూకుతూ ఉన్న కుందేలు కనిపించాడు. ఎక్కడికి వెళ్తున్నారు అని కుందేలు అడిగాడు. మేము ఆడుకుంటూ వచ్చాం అని కోడిపిల్లలు ఆనందంగా చెప్పాయి. అంతలో దూరం నుంచి ఒక జింక వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చింది. పిల్లలు, ఇక్కడ ఒంటరిగా ఉండకూడదు. అడవి అందమైనదే కాని ప్రమాదాలు కూడా ఉంటాయి అని జింక ప్రేమగా హెచ్చరించింది. కోడిపిల్లలకు భయం వేసింది. అప్పుడే కోడిపుంజు పెద్దగా కూశాడు. ఆ శబ్దం విని కోడి వెంటనే అక్కడికి చేరింది. మీరు సురక్షితంగానే ఉన్నారా అని అడిగింది. జింక, కుందేలు ఇద్దరూ కలిసి కోడిపిల్లలను ఇంటివరకు తీసుకెళ్లారు. అప్పుడు కోడి చెప్పింది, ఈ అడవిలో మనం అందరం వేర్వేరు అయినా సహాయం చేసుకుంటేనే సుఖంగా జీవించగలం. కుందేలు నవ్వుతూ, స్నేహం ఉంటే భయం ఉండదు అన్నాడు. జింక కూడా, ఐక్యతే నిజమైన బలం అని చెప్పింది. ఆ రోజు నుంచి కోడిపిల్లలు మాట వినడం, జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నాయి. అడవిలోని జంతువులందరూ ఒక కుటుంబంలా మారిపోయారు. నీతి, ఐక్యత, స్నేహం, జాగ్రత్త ఇవే జీవితాన్ని సురక్షితంగా మరియు అందంగా మారుస్తాయి. చిన్న